ఆచి చికెన్ మసాలా. ఓరుగల్లు రాజకీయాల్లో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఇంట్లో కీలక సమావేశానికి మంత్రి కొండా సురేఖ హాజరవ్వడం చర్చనీయాంశమైంది. హన్మకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఇంటికి మంత్రి హోదాలో తొలిసారి వచ్చారు కొండా సురేఖ. ఈ విందు భేటీలో పాల్గొన్న ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఈ ఘటనపై హర్షం వ్యక్తం చేశారు. ఉప్పు నిప్పులా ఉండే నేతలంతా ఒక్కచోట చేరడం వరంగల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ హాజరవడమే మరింత ఆసక్తికరంగా మారింది. కార్పొరేషన్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఎన్నికలు రాబోతున్న శుభ సందర్భంలో మరి ఏమి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి, మనకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి మరి ఎవరిది వాళ్ళు ఆలోచించేదానికంటే యూనిటీ తోటి కలిసి కూర్చున్నప్పుడు దానికి ఒక ఆలోచన పరిష్కారం అనేది దొరుకుతుందన్న ఉద్దేశంతో రాజేందర్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి వారు ఈరోజు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మంచి వాతావరణంలో చర్చలు జరిగినాయి. రేపు ఏదున్నా కూడా మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి వరంగల్ మీద సాధించారు కాబట్టి వరంగల్ 100% కార్పొరేషన్ కైవసం తీసుకుంటాము. కాబట్టి గతంలో ఏవైనా చిన్న చిన్న పొరపొచ్చాలు ఉన్నా కూడా అవన్నిటిని కూడా వదిలిపెట్టి ఈ రోజు నుంచి అందరం కూడా కలిసికట్టుగా మరి పార్టీ అభివృద్ధి కోసము జిల్లా అభివృద్ధి కోసం కూడా కలిసికట్టుగా ముందుకెళ్లాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నాం. ఇక ముందు ఇట్లాంటి మీటింగ్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంట్లో జరుపుకోవాలనేది కూడా ఒక ఆలోచన చేస్తుంది. రాబోయే ఎలక్షన్లలో కానివ్వండి, మిగతా పార్టీ నిర్మాణం గురించి మరియు జిల్లా అభివృద్ధి గురించి అందరం కలిసికట్టుగా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. దాన్ని చిన్న చిన్న భేదాభిప్రాయాలు అంటే అభిప్రాయ భేదాలు ఉండవు గతం. వాటన్నిటి కూడా మర్చిపోయి పార్టీ నిర్మాణానికి అభివృద్ధి గురించి తోడ్పాటు ఉండే విధంగా ఒక మంచి వాతావరణం గురించి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ ఇక్కడ రేపు ఇంకో ఇట్లా కూర్చొని ఇది జిల్లాని పార్టీని ప్రతిష్టం చేయడానికి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఇలా వేరే